హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే కాబట్టి లేట్గానే లేసాము. ఈరోజు టిఫిన్ ఏంటంటే మళ్ళీ ఇడ్లీయే. ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చారు. దాంట్లోకి గోంగూర వేసి వండమని మటన్ తీసుకొచ్చారు. పిల్లలు అయితే లేచి ఆడుకుంటున్నారు. మూడో వాళ్ళు ఎవరా అని చూడగానే మా అక్క వాళ్ళ అబ్బాయి విక్కీ, తనైతే రాత్రి వచ్చాడు. మా మామ ఊరెళ్ళింది, వీడియోలా కనిపిస్తుంది కదా ఆవిడే ఊరెళ్ళి తను వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. తనకి గొంతులో చిన్న సర్జరీ అయితే జరిగింది. ఇక్కడైతే నేను బాదం పప్పులు ఇస్తున్నాను జార్జ్కి టిఫిన్ చేసేసిన తర్వాత తింటున్నారు. ఈరోజు జార్జ్కి ఇచ్చానని యాపిల్ అయితే కాఫీ మెచ్చుకున్నాడు. విక్కీ గడికి ఇవ్వలేదు ఏంటని అనుకోకుండా, తను తినకూడదు. కూర వండడానికి అయితే ఉల్లిపాయలు కోసేసుకున్నాను. ఉల్లిపాయలు గోంగూర కూడా కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కూర వండుతా పక్కన అయితే అట్లు వేస్తున్నాను. పిల్లలకు టిఫిన్ పెట్టేశాను, మా ఆయనకి పెట్టేశాను. ఇప్పుడైతే మా అమ్మకి ఇట్టాను, మా అమ్మ తింటుంది. చర్చికి వెళ్ళడానికి అయితే రెడీ అయింది. నా వంట అయితే పూర్తి అయిపోయింది. గోంగూర వేసి దించేస్తే అయిపోయినట్టే. ఇదిగోండి ఇలాగ ఉంది కూర అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా వండేసాను. ఇంకా ఇలా నా వంట అయితే పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను టిఫిన్ చేయాలి. మామూలుగా అయితే నేను టిఫిన్ చేసినప్పుడు 9-10 అవుతుంది. సండే అయితే మొత్తానికి ఇంకా 12 అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే. నా పనులన్నీ అయినప్పటికీ 12 అయిపోయింది. ఇంకా చర్చికి వెళ్దాం అనుకున్నాను, ఇంకా వెళ్ళలేదు. సాయంత్రం 5 అయింది. నేను అన్నం అయితే వండేస్తున్నాను. పొద్దున్న వండిన కూర ఉన్నది. పిల్లలు అయితే కొబ్బరి నీళ్ళు కొడుతుంటే కొబ్బరి నీళ్ళ కోసం కప్పులు గ్లాసులు పట్టుకొని చూస్తున్నారు. సాయంత్రం 7 అయిపోయింది. జార్జ్ పడుకున్నాడు. మా అమ్మ దగ్గర అయితే విక్కీ యాపిల్ కూర్చొని కథలు చెప్పమని అడుగుతున్నారు, కథలు చెప్తున్నారు. మా అమ్మ ఊరు వెళ్ళినప్పుడు అయితే నాకైతే అసలు ఏమో ఊసిపోదు. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు గట్టా మా అమ్మ నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంట్లో ఒక మనిషి ఊరు వెళ్తే మనకి ఏదోలా ఉంటుంది. ఇదేనండి ఈరోజు నా వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.